నమస్కారం అమ్మ, ఏం పేరు? నా పేరు ప్రగతి. ప్రగతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను సీతానగరం. సీతానగర్ నుంచి వచ్చారా? అవును సార్. ఏంటంటే నారా లోకేష్ ప్రభుత్వం బాగుంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా బాగుంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారే రావాలి. నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా కాదు, ఇంకా ఇంకా ఇలాంటి చాలా విషయాలు చేయాలని నేను కోరుకుంటున్నా. చాలా బాగా చేస్తున్నాడని నేను ఇక్కడ దాకా నాకు పట్టా కోసం రాలేదు. మా సమస్యలు ఏదైనా తీర్చాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఈసారి కూడా ఖచ్చితంగా సీఎంగా రావాలని నేను చంద్రబాబు నాయుడుని కోరుకుంటున్నా. నారా లోకేష్ గారు మీకు అందుబాటులో ఉంటున్నారమ్మా మంగళగిరి ప్రజలకి? చాలా సూపర్, చాలా బాగా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కాదు, చంద్రబాబు నాయుడు కొడుకుగా నారా లోకేష్ గారు మాకు ఎమ్మెల్యేగా మళ్ళా రావాలని కోరుకుంటున్నాను నేను. ఇంకెవరు రాకూడదు. సూపర్, చాలా బాగా చేస్తున్నారు అన్ని. ఒక్కటి కాదు, ఏదైనా ఫలానా ఒక్కటి అని కాదు, ఏమి కాదు, అన్నీ చేసేది నారా లోకేష్ గారే. కానీ చాలా బాగా రోడ్లు కానీ కాదు, మనకి ఏదైనా సమస్యలు ఉన్నా వెంటనే స్పందించే ఎవరంటే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఈయన పవన్ కళ్యాణ్ గారు. సూపర్ ఉంది. మీరే మరి లోకేష్ గారి గురించి ఎంత బాగా చెబుతున్నారు. గత ప్రభుత్వం నాయకులు నారా లోకేష్ గారు మంగళగిరి ప్రజలకు అందుబాటులో లేరు. గత ప్రభుత్వ నాయకులు అంటే వైసీపీ నాయకులు, ఒక్క నిమిషం, వైసీపీ నాయకులు అంటున్నారు. వైసీపీలో నేను కూడా ఉన్నా, ఇదివరకు తిరిగాను కూడా. నా జగనన్న జెండాలు పట్టుకొని తిరిగింది నేను. తిరిగినా కూడా నాకేం అవ్వలా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నాకు ఖచ్చితంగా జరిగిద్ది అని నమ్మకం. జరిగిద్దని కాదు కానీ కంపల్సరీగా నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చేస్తాడు అని ఫుల్ నమ్మకం. అది నేను అందుకనే వచ్చాను. నేను అది చెప్దామని వచ్చాను. నేను అసలు ఇక్కడ వచ్చి మాట్లాడదామని వచ్చాను నేను. అది మీరేమో ఎట్లా చెబుతున్నారు కూటమి ప్రభుత్వం బాగుందని, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది సంక్షేమాన్ని ఇవ్వడంలో. చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు, రమ్మని ఇక్కడికి రమ్మని. నేను మాట్లాడతా, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను నేను. రమ్మనండి. జగన్మోహన్ రెడ్డి గారు దాని పక్కన తొత్తులు ఉన్నారు చూసారా, వాళ్ళ గురించి కూడా మాట్లాడతాను. రమ్మనండి. చెప్పేది ఏంటంటే ఇదివరకు ప్రభుత్వం కన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైనా కార్యక్రమాలైనా ఏదైనా కూడా సూపర్గా చేస్తున్నారు. మాకు నెక్స్ట్ కూడా సీఎంగా రావాల్సింది చంద్రబాబు నాయుడు గారు రావాలి. నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా కాకపోతే వేరే పోస్ట్కైనా ఏదైనా నారా లోకేష్ గారే రావాలి. కూటమి ప్రభుత్వంలో ప్రజలు బాగా విసిగిపోయారు. రానున్న ఎలక్షన్లో 2029లో మేమే గెలుస్తామన్నారు జగన్. ఎవరు? 2 సంవత్సరాల ఇంకా ఇంకా రాడు ఇక్కడికి వచ్చే ఛాన్సే లేదు. జగన్మోహన్ రెడ్డి అనే పేరు మాసిపోయింది, ఇంకా రాడు అని నేను పక్కా చేయి బల్ల గుద్ది చెప్తా. రమ్మనండి. ఎవరు వచ్చారు? మీరు మావిగన్ వైపు ఉంటారా, అమరావతి వైపు ఉంటారా? రాజధాని అమరావతి వైపు. మావిగన్ అంటున్నాడు. మావిగన్ మచిలీపట్నం, గుంటూరు, విజయవాడని అభివృద్ధి ఏం చేశాడండి? వాడు వచ్చి చేసి ఏం చేసిందాడు? మాకు ఇల్లు పట్టాలు ఇస్తాం, అవి ఇస్తాం అన్నారు. ఏది మళ్ళీ పిల్లలకి చదువులకి ఇస్తామన్నాడు. ప్రభుత్వంలో మరి అయిపోయింది. మా బాబేనండి బీటెక్ చదివాడు. బీటెక్ చదివిన దానికి మా బాబుకి అదేంటి లాస్ట్ సెమ్ డబ్బులు పడలేదు. ఇప్పుడు ఎవడేస్తాడు? ఇప్పుడు ఆ చదువుకి ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు 40,000 పడలేదు. ఇప్పుడు ఎవరు వేస్తారు? ఇప్పుడు ఫీజు డబ్బులు కడితేనే ఇస్తామన్నారు సర్టిఫికెట్స్. తీర్చలేదు, ఇంకా అవ్వలేదు. అది తీరుస్తాడు. అది నమ్మకం. మాకు నమ్మకం, ఖచ్చితంగా నమ్మకం. నా సమస్యలు మాత్రం ఖచ్చితంగా నేను ఇదిగోండి నా ఇళ్ల స్థలం గురించి పట్టా మా అమ్మగారికి ఇచ్చిన పట్టాకి దారి లేదని దానికి నేను సీఎం గారికి పెడితే వెంటనే స్పందించిన దానికి నాకు ఎంఆర్ఓ గారికి పంపించారు లెటర్. అది ఏ ప్రభుత్వం చేయలే నాకు. ఎవరు సీఎంగా జగన్ ప్రభుత్వం చేయలే, నాకు ఎవరు చేయలే. చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఫుల్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను. అది మాత్రం పక్కా. అమరావతి గురించి ఏం చెబుతారు? అమరావతి మునిగిపోయే ప్రాంతంలో పెట్టినట్టు జగనే పెట్టింది. రాజధాని అమరావతి ఫస్ట్ పెట్టింది ఎవరు చేసింది? రాజధాని మరి 3 రాజధానులు కావాలని అన్నాడు. 3 రాజధానులు దేనికి? ఒక రాజధాని సరిపోదు మనకి. కావాల్సింది మనకు ఒక రాజధానికి ఏదైనా ఒక ఏరియాకి ఒక రాజధాని కావాలి. అక్కడ ఒక రాజధాని. మరి ఇదిగో మనం వెళ్ళాలనుకో, హైకోర్టుకి వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి? ఢిల్లీ రాజధాని, మళ్ళీ కర్నూలు ఐటికి వెళ్తామా? వెళ్ళంగా. ఒక రాజధాని ఉంటే అన్నిట్లో ఒక్క దగ్గరే ఉంటుంది, ఒక్క దగ్గరే ఉండాలి రాజధాని ఏదైనా. అవునా కదా? మరి అది మేము అడుగుతున్నాం, మేము కోరుకుంటుంది కూడా అదే. రాజధాని అన్ని శుభ్రంగా చేస్తుంది చంద్రబాబు నాయుడు గారే.
పక్కా చెప్తున్నా కాన్ఫిడెంట్. నేను మరి ఇదివరకు మరి మేము తిరిగింది కూడా నేను జెండాలు పెట్టుకొని నేను జగన్ అన్న కావాలని డీజేల ముందు డాన్స్ వేసా. ఇప్పుడు నేను ఎందుకు ఇసిగిపోయాను తెలుసా? సరే, మీరు గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్నారంటున్నారు కాబట్టి ఇప్పుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది లోకేష్ గారు వచ్చిన తర్వాత? ఆయన ప్రభుత్వంలో కన్నా నారా లోకేష్ ప్రభుత్వంలోనే విద్యాశాఖ మంత్రి సూపర్ చేస్తున్నాడు. సూపర్ డూపర్ హిట్. నేను చెప్తున్నానుగా, ఎక్కడైనా చెప్పగలుగుతా, ఎక్కడికైనా తీసుకెళ్ళండి, నేను ఎక్కడైనా ఇదే చెప్తా. నారా లోకేష్ గారు బాగా చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు. ఇటు మళ్ళీ ఇది పవన్ కళ్యాణ్ కూడా, పవన్ కళ్యాణ్ సార్ ఆయన సినిమా యాక్టరే. సినిమా యాక్టర్ అయినా కూడా మళ్ళీ వచ్చి మనకి చేయాలని ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన్ని ఏం చేస్తున్నారు, ఒక ఇదిగా చేస్తున్నారు. 3 పెళ్లిళ్ళు అయినాయి, 4 పెళ్లిళ్ళు అయినాయి. పెళ్లిళ్ళ సంగతి దేనికి మీకు? ఏదైనా ఉంటే రాజకీయంగా చూడాలి. రాజకీయంలో ఇవన్నీ అవసరం లేదు. ఇదిగో ఏమండి, చంద్రబాబు నాయుడు గారు ఆవిడ్ని, భువనేశ్వర్ మేడం గారిని, వాళ్ళ తల్లిని, ఎవరిని, నారా లోకేష్ తల్లిని ఎన్నో తిట్టారు. ఎమ్మెల్యేలు అందరూ తిట్టారు. తిట్టినా కూడా నిలబడింది ఎవరు తిట్టింది? మరి అందరికి తల్లిదండ్రులు లేరా? మరి జగన్కి ఉన్నాడు, జగన్కి ఉన్నారు, జగన్కి తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. మరి వాళ్ళకి ఉన్నారు, తండ్రి ఉన్నాడు, ముందువరకు ఉన్నాడుగా. ఇప్పుడు చచ్చిపోయాడు. మరి బతికున్న వాళ్ళ గురించి వీళ్ళకెందుకు చెప్పకూడదుగా? అలా చెప్పకూడదు కదా, అలా అనకూడదు కదా, తప్పు కదా. అది చాలా తప్పు కదా. నేను అదే కోరుకుంటున్నా, అలా అనకూడదు. ఎవరు ఏదైనా చెప్తున్నా నేను. ఇప్పుడు ఇదివరకు నేను జగన్ అన్న, నాకు జగన్ అన్న కూడా ఈయన వైఎస్ఆర్ ఆయన అంటే ఇష్టం మాకు. ఆయన ప్రభుత్వంలో నేను ఎంతో చేశా, తిరిగిన నాకు ఏం చేయలే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నాడు నాకు చంద్రబాబు నాయుడు పార్టీలు తిరగల, నాకు చేశాడు. మరి నాకు చేశాడంటే ఎందుకు చెప్పుకుంటున్నా? చేశాడు కాబట్టి అది నేను కోరుకుంటున్నా. ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారే రావాలి, నారా లోకేష్ గారు రావాలి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండాలి. ఎప్పటికీ కోరుకుంటున్నాను ఇది.